ఇబ్బంది ఇప్పుడు ఎవరి ఆచారాలు వాళ్ళవండి. అవునండి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించాల్సిందే తప్ప ఇంకోళ్ళు వచ్చి బలవంతంగా చేయించుకోవడం. అంతే. వాళ్ళ లోపల రావాలి తప్పితే అలా పెట్టుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. వద్దని వాళ్ళు అనుకున్నప్పుడు బలవంతం చేయకూడదు. వేసుకుంటాను అన్నప్పుడు కూడా వద్దని గొడవ చేయకూడదు. మరి మీరు వీళ్ళంతా ఈ ఈ- ఈ- దీని గురించి ఈ ఇష్యూ మొత్తానికి ఒక పొలిటిసైజ్ చేస్తున్నారు అనిపిస్తుందా మీకు, లేకుంటే అంటే కావాలని రైజ్ చేసినటువంటి ఇష్యూనే. వాళ్ళేమి వాళ్ళు కొత్తగా ధరిస్తున్నారని అనుకోను. మీరేమనుకుంటారు సార్? వాళ్ళు అంటే మా ముస్లిం హిజాబీ గర్ల్స్ ఏమో వాళ్ళు అంటే అలా స్కూల్లో కాలేజెస్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ జస్ట్ బికాజ్ వాళ్ళు హిజాబ్ వేసుకుంటున్నందువల్ల వాళ్ళు ప్రీచింగ్ చేస్తుంటూ ఇస్లాం ప్రీచ్ చేస్తుంటూ అలా అందరికీ వేరే కమ్యూనిటీ వాళ్ళకి డిస్టర్బ్ చేస్తా అనిపిస్తుందా ఇంత 73 years ఆఫ్ ఇండిపెండెన్స్? అట్లా కాదు. స్కూల్స్లో డ్రెస్ కోడ్ ఉంది. డ్రెస్ కోడ్కి అదనంగా వాళ్ళు అది వేసుకొచ్చినందువల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు వేసుకునేవచ్చు. అయితే సార్ మీరు చెప్పేది ఏంటంటే ఆ యూనిఫామ్ కలర్లో వాళ్ళు హిజాబ్ వేసుకొని కూర్చున్నా దట్ షుడెంట్ బి అ ప్రాబ్లం. మరి యూనిఫార్మిటీ గురించి కూడా ఒక పెద్ద ఇష్యూ చేశారు. ఇప్పుడు అది కోర్టుకి వెళ్ళింది. కోర్టు విల్ డిసైడ్. అప్పటి వరకు సైలెంట్గా ఉండాల్సిందే ఎవరైనా సరే. నా ఒపీనియన్ ఏంటంటే నేననేది అది వాళ్ళ ఆచారం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, దాన్ని ఎదుటాడు గౌరవించాలి మొదటి విషయం. రెండు, అది తేడా అనుకున్నప్పుడు అది వాళ్ళ నుంచి రావాలి. సపోజ్ ఒక అమ్మాయి బుర్కా వేసుకోవాలి వద్దు అనేది ఆ అమ్మాయి ఇష్టం, కానీ నువ్వు వేసుకొని తీరాలి అనడము కరెక్ట్ కాదు, వేసుకోవద్దు అనడం కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళ లోపల నుంచి వస్తేనే కరెక్ట్ అవుతుంది. సార్ కోర్ట్ ఇప్పుడు ఈ విషయం అంతా కోర్టు ముందుంది కదండి. అప్పటి వరకు మన ఇంటరీమ్ ఆర్డర్స్ ఏంటంటే హిజాబ్ వేసుకొని యాక్చువల్లీ హిజాబ్ అని కాదు, ఏది ఎనీ సింబల్ ఆఫ్ రిలీజన్ షుడ్ నాట్ బి ఓన్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రిమైసెస్ అంటారు. మీ ఏ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటి, కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, రోజువారీ విచారణ జరుపుతానని కూడా అన్నది. సో వీ విల్ వెయిట్. కోర్టు ఆర్డర్ని గౌరవిద్దాం. కోర్టు ఫైనల్ డెసిషన్ ఏదొస్తే దాన్ని వద్దాం. అవునండి. కానీ హిజాబీస్ ఏమో వాళ్ళు హిజాబ్ అసలు తీసేసే పరిస్థితినే ఉండదు కదా, అంటే ఒక రిచువల్ కదా అండి. అంటే నా ప్రశ్న వినండి సార్, నా ప్రశ్న ఒకసారి కంప్లీట్ చేస్తాను. అంటే నేను అనేది ఏంటంటే జస్ట్ బికాజ్ ఒక ఇంటరీమ్ ఆర్డర్ పెండింగ్ ఉందనేసి ఒక రీజన్ మీద వాళ్ళు ఇస్తున్న రీజన్ మీద మన ఫండమెంటల్ రైట్స్ అంతసేపు సస్పెండ్ చేయడం మీకు అంటే ఆ మాట కూడా కోర్టు ముందుకు వచ్చింది. మేము రోజువారీ విచారణ చేస్తాం, తొందరపడొద్దు అన్నది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. ఈ ఇష్యూని ఫండమెంటలిస్ట్ చేతుల్లోకి వెళ్ళకూడదు. ఐదర్ ముస్లిం ఆర్ హిందూ, ఎనీ రిలీజియన్. ఈ ఇష్యూని మాత్రం ఫండమెంటలిస్ట్ చేతుల్లోకి వెళ్ళకూడదు. కాబట్టి సంయమనం పాటించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. आपका नाम सर? मेरा नाम साद असीस सिंह। ओके सर, ये हिजाब के बारे में जो चल रहा है तो इसके बारे में आपका ओपिनियन क्या है सर? मुझे लगता है कि एज वी लिव इन इंडिया, सो सबको फ्री राइट होना चाहिए, जैसे रहना है जैसे रहो। अगर जिसने हिजाब पहनना है पहनो, नहीं पहनना मत पहनो। किसी को कोई पाबंदी नहीं होनी चाहिए, किसी को कुछ भी होना नहीं चाहिए। सबको फ्री ऑल राइट्स मिलने चाहिए। ओके तो ये मतलब यहाँ पे जो कॉलेज में जो चला है सर परसों मौके के बच्चों के एग्ज़ाम्स लिखने नहीं दिए, तो आपको ऐसा नहीं लगता है सर कि मतलब कि अब जो इशू चल रहा है सुप्रीम कोर्ट में, ओके, तो जब तक गवर्नमेंट का फैसला, जब तक कोर्ट फैसला अपना ना करे तब तक तो बच्चों की पढ़ाई पे इफेक्ट नहीं होना चाहिए। जिसको भी, चाहे वो मुस्लिम हो चाहे हिंदूस हो, अपना अपना रिलीजियस को कंटिन्यू करना चाहिए। जब कोर्ट का फैसला आएगा तब का तब देखा जाएंगे, तब तक तो पढ़ाई में कुछ भी प्रॉब्लम नहीं आना चाहिए। हाँ जी बिल्कुल। सबको पूरा पढ़ाई में बच्चों, क्योंकि बच्चे ही भविष्य हैं देश का, सो सबको बच्चों की पढ़ाई में कोई रुकावट नहीं होनी चाहिए। सबको पूरे खुल मिलनी चाहिए। सब बच्चे हिंदू मुस्लिम सिख ईसाई सब एक बराबर हैं। सो मुझे लगता है कि जब तक ये फैसला नहीं होता तो तब तक बच्चों की पढ़ाई में कोई फ़र्क नहीं होना चाहिए। सबको पूरी जैसे चल रहा था वैसे चलना चाहिए। आपको क्या लगता है कि ये लड़ाई सिर्फ खाली मुस्लिम्स की ही होती, ये लड़ाई पूरी ऑल ओवर इंडिया हर रिलीजियस की है? मुझे लगता है कि सब रिलीजन्स की लड़ाई है ये, क्योंकि अगर आज ये लड़ाई में हार गए तो फिर किसी का विश्वास नहीं रहेगा, कोई रिलीजन का नहीं रहेगा कि
उनको अगर नहीं मिले राइट्स तो अगर हमारा है, हमारा पगड़ी बांधने का है, सो हमें अगर रोकेंगे तो हमारे राइट्स है, हम जो करना चाहते हैं वो करना चाहते हैं। सो मुझे लगता है कि हर एक रिलीजन्स को अफेक्ट करेगा ये, अगर ये नहीं हुआ। थैंक यू सो मच सर। थैंक यू सो मच। कुमार, अभिषेक कहाँ से है सर आप? मैं बेसिकली हैदराबाद से हूँ। हैदराबाद से। सर जो हिजाब के बारे में जो इशू चल रहा है राइट ना होके कि आप रिसेंटली देख सकते हैं कि हिजाब पहनने की वजह से लड़कियों को आने नहीं दिया, तो ये लोग चाह रहे हैं कि आज हमारे को हिजाब के बारे में बोले, कल पगड़ी के बारे में भी बोल सकते, कल कुछ भी बोल सकते। तो आपको क्या सही दिखता है कि इन लोगों को यहाँ पर ही रोकना बेहतर होगा? मेरा व्यू यह है कि ये इंडिविजुअल चॉइस होना चाहिए। हिजाब को जो पहनना चाहता है वो पहन सकता है, जो नहीं पहनना चाहता वो मत पहने। ये इंडिविजुअल चॉइस होना चाहिए, किसी का कोई मतलब रिस्ट्रिक्शन नहीं होना चाहिए बेसिकली किसी को। यही मेरा व्यू है। आपका ये व्यू? या ओके, तो आपके पास भी मतलब लेडीज़ आपके पास भी घूंघट डालकर रहती है राइट? राइट। तो ये हिजाब का जो इश्यू है ये मतलब मुस्लिम्स ही नहीं ना सर, मतलब देखिए अब मुस्लिम्स हिजाब ऐसा डालते हैं, गुजराती लोग घूंघट डालते हैं, क्रिश्चियन जैसे कि आप हर कोई एक अलग किस्म से अपना सर ढकती है। तो आज हम मुसलमान के सर पे से ये लोग हटाना चाह रहे हैं, तो कल कुछ और भी हो सकता है ना सर। तो अगर आपके तक एग्जाम्पल की बात बोल रही हूँ मैं, अगर कल आपके हद तक ये बात आती है कि आपके जो भी है आपका रिलीजियस में बोलते हैं कि औरत भी घूंघट आपके धर्म में नहीं ओढ़ना, तो तब आपका क्या रहेगा ओपिनियन? मेरा ओपिनियन यही है, मैं जैसा बोला कि ये इंडिविजुअल चॉइस है, ये आपका है या मेरा है, मेरे को पहनना है, मैं जानता हूँ मेरे को क्या पहनना है, ठीक है। मेरे को किसी से पूछने का ज़रूरत नहीं है, जैसे कि आपको क्या पहनना है आपको पता है, ठीक है। तो वो किसी का गवर्नमेंट का रूल एंड रेगुलेशन नहीं हो सकता कि मेरे को क्या पहनना है क्या नहीं पहनना है। जी, एज़ पर गवर्नमेंट भी अपन को एज़ पर इंडियन कॉन्स्टिट्यूशन के मुताबिक भी अपन को राइट टू रिलीजियस है, राइट टू एजुकेशन है, राइट। तो अगर अपन इसके मुताबिक अगर अपन अपना जो भी धर्म है, धर्म के अलावा भी अगर अपन कॉन्स्टिट्यूशन के ज़रिए से भी गए तो अपन को हक है। तो ये लोग अपन को ना प्रॉपर हक है जी, जो राइट्स है, ह्यूमन राइट्स है, उसके अंतर्गत ये हक है कि आप क्या पहनना चाहते हैं, ठीक है। तो आपको यही लग रहा है कि हर रिलीजियस को उसका हक वो होना चाहिए, बेसिकली रिस्ट्रिक्शन नहीं होना चाहिए पहनने पे। ये कॉमन लोग हैं, कॉमन को अपने को क्या पहनना है ये हम डिसाइड करेंगे, गवर्नमेंट नहीं डिसाइड करेंगे। थैंक यू सो मच सर। थैंक यू, वेलकम।